పోతవరం గ్రామం అండి, ఇది నల్లజర్ల మండలం పోతవరం గ్రామం. ఇది ఆటోల పరిస్థితి ఎలా ఉందో ఆటో ఓనర్స్ అంత డ్రైవర్ని అడుగుతాను. పొద్దున్న వచ్చినాయండి బళ్ళు, 10 టైము. ఆటోలలో స్టక్ అయిపోయి. చెప్పండి వేణు గారు, ఎలా ఉంది ఆటోల పరిస్థితి? ఒక్క టికెట్ కూడా ఎక్కలేదు. ఆటోలు ఎక్కడ పరిస్థితి అండి ఇది? చెప్పండి రాజు గారి పరిస్థితి ఏంటి? అక్కడ ఏముందండి, ఇక ఆటోలన్నీ లైన్ మీద ఉన్నాయండి. రోజుకొచ్చి సాయంత్రం మేము 600-700 దొరుకునేవాళ్ళు. చాలా కని కష్టం అయిపోతుంది. 100 రూపాయలు కూడా రావట్లేదు. చెప్పండి. బాగుందండి, సర్వీస్ బాగుంది. బాగుందా? బాగుందండి. అది చాలా బాధలో మాట్లాడుతున్నాడు. చెప్పండి వెంకట గారు, ఎలా ఉంది? ఏముంది, పొద్దున వెనక వచ్చాం, ఎక్కేవాడు లేడు, దిగేవాడు లేడు. చెప్పండి. ఎక్కేవాడు లేడు, దిగేవాడు లేడు. మా పరిస్థితి మరీ దివాలాగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతున్నారా? చెప్పండి. అడుగుతున్నామండి. ప్రభుత్వం ఫ్రీ బస్ పెడితే మాకు అభ్యంతరమే లేదు. మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. నెల కట్టుకోవాలి, కిస్తీలు కట్టుకోవాలి, నెలసరి డోకరాలు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో బతకాలి. ఏదైనా హాస్పిటల్కి వచ్చినా ఇలాంటి బజారాలు ఉన్నాయి. రోజుకి 600 కొనుక్కునే వాళ్ళం. మొత్తం పోయింది. దానికి మీరే ఆదుకోవాలని సీఎం గారు కోరుకుంటున్నాం. వాహన మిత్రకు సంబంధించి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? అమౌంట్ ఎంత అయితే సరిపోతుంది? నెలకు వచ్చేసరికి 20,000 మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సరే అండి, ఇది ప్రభుత్వానికి వెళ్ళేలాగా ఈ వీడియో వెళ్తుందండి, ఫేస్బుక్లో పెడతాను. అలాగే ఇదండి ఆటోల పరిస్థితి. బస్సు అదిగోండి, ఫ్రీ బస్సు వెళ్తుంది. అక్కడ ఉన్నారండి లేడీస్, కానీ ఆటోలు ఎక్కట్లేదండి, ఎక్కమని చెప్తున్నారు వాళ్ళు. ఇదండి ఆటోల పరిస్థితి, ఖాళీగా ఉంది.